మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అని స్తుతించిన శివభక్తుల హృదయాలు ఆనంద పారవస్యంలో మునిగి తేలిపోతుంటాయి. ఈశ్వర తత్వంలో ఉన్న ఔన్నత్యం అలాంటిది. చిత్తూరులోని మొగలి గ్రామంలో 3 గోపురాలు ఉన్న మొగలీశ్వర స్వామి ఆలయంలో దక్షిణామూర్తి, విష్ణువు, బ్రహ్మదేవుని విగ్రహాలు ప్రతిష్ఠించబడ్డాయి. ప్రదక్షిణ సమయంలో గర్భాలయానికి 3 వైపులా త్రిమూర్తులు దర్శనమిస్తారు. గర్భాలయ కుడివైపున దక్షిణామూర్తి ఉన్నాడు, వెనక వైపు విష్ణువు, ఎడమ వైపు బ్రహ్మదేవుడు ఉంటారు. ఈ దేవాలయం దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దైవం మొగిలి చెట్టు కింద ఉంచబడిన శివుడు. తనను సేవించిన భక్తుడి పేరు మీదగానే ఈ క్షేత్రంలోని శివయ్య పూజలు అందుకోవటం ఈ క్షేత్ర విశేషం. కోరిన కోరికను తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. పూర్వం ఈ ప్రాంతంలో మొగిలి పొదలు ఎక్కువగా ఉండేవట. వీటి సమీపంలో ఉన్న మొగిలివారిపల్లెలో బోయ దంపతులు నివసించేవారు. అతడి భార్య నిండు గర్భిణిగా ఉన్నప్పుడు వంట చెరుకు కోసం అడవికి వెళ్ళింది. అకస్మాత్తుగా నొప్పిలు రావడంతో అడవిలోనే మగబిడ్డను ప్రసవించింది. మొగలి పొదల దగ్గర పుట్టాడు కాబట్టి ఆ బిడ్డకు మొగిలప్ప అని పేరు పెట్టారు. మొగిలప్ప పెద్దవాడయ్యాక ఒక రైతు దగ్గర పశువుల కాపరిగా చేరాడు. పశువులను అడవికి తోలికెళ్ళి మేపుతూ మధ్యలో వంట చెరుకు నరికేవాడు. అలా ఒకరోజు చెరువు ఒడ్డున ఉన్న మొగలి పొదలను గొడ్డలితో నరుకుతూ ఉంటే అకస్మాత్తుగా రాయి తగిలిన శబ్దం వచ్చింది. భయభ్రాంతులకు గురై మొగిలప్ప గ్రామస్తుల సాయంతో వెతకగా ఒక శివలింగం కనిపించింది. అప్పటి నుంచి ఆ శివలింగానికి రోజు పూజలు చేసేవాడు. దీంతో అతడి పేరు మీద ఈ క్షేత్రం మొగలీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ త్రిశూల తీర్థాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపాలుడితో కలిసి గోవులు మేపుతూ ఈ ప్రాంతంలోనే సంచరించేవాడని ప్రతీతి. మొగలీశ్వర ఆలయానికి పశ్చిమాన 3 కిలోమీటర్ల దూరంలో స్వయంభూ శివలింగంతో పాటు సహజంగా ఏర్పడిన విభూతి కొండ ఉండటం మరో ప్రత్యేకత. తరతరాలుగా స్వామివారిని ఈ విభూతితోనే అభిషేకించడం విశేషం. ఈ ఆలయానికి మరో విశేషం కూడా ఉంది. ఏళ్ల తరబడి సంతానం కలగలేదని బాధపడే వారికి ఈ ఆలయం ఒక చక్కని పరిష్కారం. మొగలీశ్వర స్వామి ఆలయం బాట పట్టి ఆలయంలో దక్షిణ భాగంలో ఉన్నటువంటి పుష్కరిణిలో 9, 21, 41 రోజులు చన్నీటి స్నానం చేసి సూర్యోదయానికి మునిపే స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా సంతానం లభిస్తుందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. ఇక్కడ పుష్కరిణి స్నానం సూర్యోదయానికి మునిపే చేసి స్వామి సేవలో పాల్గొంటే ఖచ్చితంగా సంతాన భాగ్యం కలుగుతుందని అర్చకులు చెప్తున్నారు. చోళరాజుల కాలంలో ఈ తీర్థం చుట్టూ పుష్కరిణిని నిర్మించి నందిని ప్రతిష్ఠించి ముఖద్వారం గుండా నిరంతరం నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ మొగలీశ్వర ఆలయం చిత్తూరు జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుంచి కుప్పం, బెంగళూరు వెళ్లే బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. కాణిపాకానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.